ఎన్నో సంవత్సరాలు ముగ్గురు ఎమ్మెల్యే చెప్పండి సార్ కండి మీ బ్రదర్ రాజరెడ్డి గారు ఆ తర్వాత ప్రభాకర్ గారు వచ్చిండ్రు, ఆ తర్వాత బి సుభాష్ రెడ్డి గారు వచ్చిండ్రు. ఫైనల్ గా మీ తోటి జరుగుతున్న చాలా సంతోషం మాకు ఫైనల్ గారు ఈ 2 నెలలు స్టార్ట్ చేసినందుకు. మెయిన్ ఏంటంటే మాకు ఇది సిస్టమ్ కరెక్ట్గా చేశారు ఇక్కడ. ఏంటంటే అక్కడ సెంట్ మార్క్ స్కూల్ నుంచి మెయిన్ వాళ్ళు ఏం చేసిందంటే 2 నెంబర్ 1 కట్టిండ్రు, 1 నుండి 3 వరకు వస్తుంది. అది అక్కడ డైవర్ట్ చేస్తే బ్యాక్ సైడ్ డైవర్ట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మళ్ళీ అది కూడా మీరు టీ పైప్ పెట్టేందుకు అక్కడ డౌన్ ఉంది, శ్రీరామపేట సైడ్ డౌన్ ఉంది, అక్కడ డైవర్ట్ చేస్తే అయిపోతుంది. మేము కోరుతున్నాం సార్. వచ్చినందుకు మీ అందరికీ చాలా సంతోషంగా ఉంది. మాకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది సక్సెస్ అయిందంటే మా లక్ష్మారెడ్డి టైంలో చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ కార్యకర్తలందరికీ మా కమిటీ మెంబర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ప్రవీణ్ గారు ఇచ్చేసిన అందరూ పెద్దలు చిన్నలు అందరినీ ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నాకు ప్రవీణ్ చూసినప్పుడల్లా ఒక మాట ఉంటుంది. మాట అనేది మనిషికి దేవుడిచ్చిన వరం. ఒక మాట మాట్లాడంటే దాన్ని నిర్వర్తించే వరకు దాన్ని ఎంబడే పడతాను. ప్రామిస్ చేస్తే తప్పకుండా నిర్వర్తించడానికి, తన ధర్మం నిర్వర్తించడానికి చాలా కష్టపడతాడు. ఆయన చూస్తే ఏమనిపిస్తుందంటే కొన్నిసార్లు ఉత్సాహం చూపించినప్పుడు మన రేసు గుర్రం గుర్తొస్తుంది. తర్వాత ఆయన ఏదన్నా ఒప్పుకొని ఆయన ఎవరి మైనమైన కరుణ అనేది చూపించినప్పుడేమో గోమాట గుర్తొస్తుంది. ఏదైనా కూడా ఒకసారి మాట ఇచ్చాడంటే తప్పకుండా నిర్వర్తిస్తాడు. నాకు అది నమ్మకం ఉంది, ఎందుకంటే చాలా రోజుల నుంచి పరిచయం కాబట్టి చేస్తున్నాం. తర్వాత ఎమ్మెల్యే గారు కూడా చాలా సహృదయంతో ఈ కార్యక్రమానికి ఇచ్చేది. మా ప్రశాంత్ నగర్ వాసుల సంక్షేమం కొరకు ఇక్కడికి టైం తీసుకొని చాలా వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా ప్రశాంత్ నగర్ అసోసియేషన్ తరఫున, ప్రశాంత్ నగర్ కాలనీ వాసుల తరఫున చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోడ్డు గురించి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేయడం జరిగింది. రావడం చాలా ఎంతో సంతోషకరంగా ఉంది. ఇచ్చటికి మంచిగా టైం తీసుకొని అందరూ విచ్చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ టైం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మరి మైక్ లాక్కొని మరి మాట్లాడుతున్నా. నేను ఇంత బలంగా ఉండడానికి కారణం మరి నా ఎమ్మెల్యే గారు. ఇప్పుడు కొన్ని మాటలు నేను దూరంగా పరిగెత్తడానికి, విజయకుమార్ గారు చెప్పినట్టు పరిగెత్తడానికి నాకు ఇచ్చే దానా ఏదైతుందో, లేకపోతే ఆ బూస్టింగ్ ఏదైతుందో మరి బండారు లక్ష్మారెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. నేను నిజంగా కూడా మీకు ఈరోజు మరి చెప్పాలో చెప్పడం తెలియదు, కానీ ఈ ప్రశాంత్ నగర్ చేసినప్పుడు గతంలో ఎమ్మెల్యే గారిని కూడా ఎన్నోసార్లు విరమించుకున్నా, ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా, కానీ దానికి ఎన్నిసార్లు ఆయన అడ్డుపడడం నాకే తెలుసు. బాధతో ఈ విషయం చెప్తా ఉన్నాను. కానీ బండారు లక్ష్మారెడ్డి గారు వచ్చిన తర్వాత క్లియర్ కట్గా ఆయన తిరిగిన ఎమ్మెల్యే ఏదైతే క్యాంపెయినింగ్ లో ఉన్న భాగంలో ఉన్నారో దాంట్లో ఆయన ఈ రోడ్డుకి వచ్చినప్పుడల్లా చెప్తా ఉన్నాడు, నేను ఈ రోడ్డుకి మాటించిన ప్రయోజనం ఇమీడియట్ గా పెట్టండి, ఈ రోడ్డు దగ్గర నేను డ్రైనేజ్ చేస్తా అని చెప్పి మాటించిన అది పెట్టండి అని చెప్పి చెప్తూ మమ్మల్ని అధికారుల దగ్గరికి నంబర్ ఆఫ్ టైమ్స్ నేను 3.5 సంవత్సరాలలో ఏదైతే బండారులో మా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు, గతంలో ఉన్న ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారు ఏ అధికారి దగ్గర కూడా మమ్మల్ని తీసుకుపోయిన దాఖలాలు లేవు. కానీ ఈ ఎమ్మెల్యే గారు మరి ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ గారి దగ్గరికి కనీసం అన్న ఒక 10 సార్లు పోయాం, జోనల్ కమిషనర్ గారి దగ్గరికి 20 సార్లు పోయాం. కనీసం అన్నా కూడా జోనల్ కమిషనర్ గారి దగ్గర కూర్చొని వాటర్ వర్క్స్ అధికారుల దగ్గర అక్కడ ఇక్కడ తీసుకెళ్లి కార్పొరేటర్లు పరిచయం చేయించి ఆయన వచ్చినా రాకుండా ఆయన విజయంలో కూడా మీరు వెళ్ళి ఫాలో చేయడం చెప్పి చెప్పుకుంటూ అధికారులతో నిధులు ఇస్తున్నాడు. కాబట్టి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా కార్పొరేటర్లు ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో ఏ రకంగా అయితే పనిచేస్తుందో
చేస్తుందో అది ముఖ్యంగా కూడా మరి బండారు లక్ష్మారెడ్డి గారు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి ప్రశాంత్ నగర్లో ఈ రోడ్ కానీ లేకపోతే మిగతా రోడ్ చేసేందుకు వారి సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. మన శాసనసభ్యుడు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే ప్రవీణ్ గుండాజ్ గారికి అలాగే గీతా గారికి డాక్టర్ గారికి అట్లే పార్టీ సంబంధించిన అందరికీ కూడా నమస్కారం. ఈరోజు రోడ్డు ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఇచ్చినందుకు ప్రవీణ్ గుండాజ్ గారికి నేను ముఖ్యంగా మేమిద్దరం కూడా తిరిగి ఈ 63 లక్షలు తీసుకొస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో తిరిగి గవర్నమెంట్ సపోర్ట్ అంటే మీ అందరూ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి మనకు జరిగే మనసు రావడం లేదు. అయినా ఎప్పుడు తిరిగి చేసుకొస్తున్నా ఉన్నాను. ఇంకా కూడా ఈ కాలనీకి సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా తప్పకుండా సాల్వ్ చేస్తానని చెప్పుకుంటున్నాను. అదే రకంగా మీ అందరూ కూడా తెలుసు ఈ కాలనీ ఇంతకుముందు ఎవరు చెప్తా ఉండే మనకి బిల్డింగ్ కూడా మీ అన్న డబ్బులు ఇచ్చిందని చెప్పి ఆ రోజుల్లో ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు ఎవరు చెప్తా ఉండే ఏమంటున్నారు నేను తప్పకుండా మీ ఎవరు పనిచేస్తాను. అట్లే లాస్ట్ టైం కూడా ఎలక్షన్ బిఫోర్ రామలింగారెడ్డి గారు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి కూడా చూడే భగవాన్ రెడ్డి అందరూ ఉండే ఆ రోజుల్లో కూడా ఇక్కడ మేజర్గా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. చాలా సంతోషం నాకు. చిల్కా నగర్ అంటే అందరు ఏమనుకుంటారంటే మామూలు గరీబ్ బస్తాను కూడా మీ దగ్గర వచ్చి చూస్తే తెలుస్తుంది ఇక్కడ ₹1,00,000 ఎవరికి కూడా ఐడియా లేదు. ఇక చిల్లర అందరూ నేను కూడా అదే అనుకుంటుంది స్టార్టింగ్ రోజు కదా చిల్లర అంటే అందరూ అనుకుంటుంది. కానీ రియల్గా చూస్తే వాళ్ళు తెలిసే సిటీలో ఉన్న రేట్ కంటే ఎక్కువ. ఇక మీరందరూ కూడా రిచ్ ఉన్నారు, చాలా సంతోషం. ఇక రిచ్ ఉన్న అంటే ఈ అట్మాస్ఫియర్ని ఇదే మెయింటైన్ చేయాలి. ఏ అవసరాలు ఉన్నా కూడా మీకు ఏం కిందికి రాకుండా చూసుకునే బాధ్యత నాది. అట్లే మీరందరూ కూడా పక్కన రోడ్డు ఇనాగ్రేషన్ అక్కడ చేసుకుంటూ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఎవరైతే మెడిసిన్ సీట్ వచ్చిందో వాళ్ళు 5 ఏళ్ళు ఫీజు కడతా ఉన్నారు ఎవ్రీ ఇయర్. వాళ్ళ ఇంకా పోయి నేనే చెక్ ఇచ్చి అక్కడ ఫోటో దిగి వచ్చాను నేను. ఆ భాగంగా ఇంకా కూడా మీకు సంబంధించిన వాళ్ళు ఉన్నా కూడా మెడిసిన్ సీట్ వస్తే నా దగ్గర పంపించండి. అట్లే ఎవరైనా హాస్పిటల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉన్నా కూడా నా దగ్గర పంపించాలి. కూడా ట్రీట్మెంట్ కూడా ఫ్రీ ఇస్తారని చెప్పి కోరుకున్నాను. ఇప్పుడే మేడం గారు చెప్తా ఉంటే వాళ్ళ హస్బెండ్ ఉస్మానియాలో చేస్తూ ఉంటాడు. అదే నెంబర్ తీసుకొని మాట్లాడటం అంటే ఆయన ఫ్లైట్లో ఉండడం చెప్పాడు. ఇట్లాంటి వాళ్ళు మన కాన్స్టిట్యూన్సీలో చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా హెల్ప్ తీసుకొని మీ అందరూ కూడా హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అందుకే మేడం గారి నెంబర్ అడిగినందుకు నెంబర్ ఇవ్వండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లో 63 లక్షల రూపాయలతోటి శ్రీనగర్ కాలనీలో ప్రశాంత్ నగర్ కాలనీలో మరి గౌరవ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారితో మరి అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారితో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి చిల్కానగర్ డివిజన్లో మరి ఇప్పటి వరకు కార్పొరేటర్ మరి గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారు అయినప్పటి నుంచి సుమారు 70 నుంచి 80 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది. మరి అన్ని కాలనీల్లో అన్ని బస్తీల్లో సమానంగా మరి ఎక్కడెక్కడ క్రిటికల్గా ఉందో వారికి ముందు ప్రియారిటీ ఇస్తూ మరి అక్కడ డ్రైనేజ్ లైన్ ముందు వేసుకోవడము, తర్వాత ఓపెన్ నాలాస్ ఏవైతున్నాయో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ వేసుకోవడము, మరి దాని తర్వాత తదుపరి ఇమీడియట్గా సీసీ రోడ్లు వేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి మీరు చూసినట్టయితే మొన్ననే మరి చిల్కానగర్లో మరి గుట్ట పైన కూడా స్లమ్ ఏరియాలో కూడా మరి ఓపెన్ జిమ్ కావాలని చెప్పేసి వారు అడిగిన వెంటనే మరి ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారితో పాటు మరి ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్గా మరి జోనల్ కమిషనర్ గారితో మాట్లాడి మరి అక్కడ ఒక ఓపెన్ జిమ్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి కాలనీలలోనే కాదు మరి స్లమ్లలో కూడా ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మరి హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో మరి అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ కూడా మరి ఓపెన్ జిమ్స్ పైన ఎక్కువ మగ్గు చూపుతూ ఉన్నారు. మరి వారికి కూడా ఒక ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి స్లమ్ ఏరియాలో అని చెప్పేసి ఇమీడియట్గా మరి చిల్కానగర్ గుట్ట పైన కూడా మరి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు ప్రశాంత్ నగర్ కాలనీలో మరి ప్రశాంత్ నగర్ కాలనీ మరి అధ్యక్షులు మరి విజయ్ మోహన్ గారు మరి అదేవిధంగా వారి కాలనీ అసోసియేషన్ సభ్యులందరితో పాటు కలిసి మరి ప్రశాంత్ నగర్ కమ్యూనిటీ హాల్ దగ్గరనే మరి శంకుస్థాపన చేసుకోవడము, మరి ఈ సీసీ రోడ్ని కూడా మరి రేపు ఇమీడియట్గా మండే రోజు స్టార్ట్ చేసి దాన్ని ఒక 15 రోజులలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి మరి ఎక్కడెక్కడ మధ్యలో ఏదైతే మరి వాటర్ ప్రాబ్లం లాగింగ్ ఏరియా ఉందో అదంతా కూడా క్లియర్ చేస్తామని, మరి అదే కాకుండా మరి సీవరేజ్ లైను
రోడ్ చేసేటప్పుడు మధ్యలో ఏదైనా సివరేజ్ ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని కూడా రెక్టిఫై చేస్తూ సీసీ రోడ్ కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. అదే కాకుండా పక్కన ఏదైతే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఉందో అదంతా కూడా కొలాప్స్ అయిపోయి ఉంది. మరి దాన్ని కూడా ఇమీడియట్గా ఎస్టిమేట్ చేసి అది కూడా పెట్టిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇదే కాకుండా ఒక చిన్న ఇంటరాక్షన్ మీటింగ్ మరి ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు మరి అసోసియేషన్తో కూర్చొని చిన్న చిన్న సమస్యలు వారు ఏదైతే మరి కాలనీలో చెప్పినవి ఉన్నాయో అవన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా దశల వారీగా మరి పూర్తి చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. ఇదే కాకుండా ఎమ్మెల్యే గారు క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. ప్రశాంత్ నగర్ కాలనీకి బెస్ట్ కాలనీ అవార్డు 10 ఏళ్ల కిందనే వారి అన్నగారు మరి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి రాజిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మరి బెస్ట్ కాలనీ అవార్డు వచ్చింది. మనము ఈ కాలనీ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారు ప్రత్యేకంగా చెప్పడము. మరి ఖచ్చితంగా మిగతా రోడ్స్ ఏవైతే ఉన్నాయో రోడ్ నెంబర్ 1, 2, 3లో సివరేజ్ లైన్లు కానివ్వండి, మరి కొన్ని ఇష్యూస్ ఇప్పుడు ఇంటరాక్షన్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు తెలిసినాయి. అవన్నింటిని కూడా ఒక్కొక్కటిగా దశల వారీగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇచ్చటికి వచ్చేసిన ఎమ్మెల్యే గారు మరియు కార్పొరేటర్ గీతా ప్రవీణ్ గారు చాలా సంతోషం. వారు ఇచ్చేసి ఇక్కడికి రోడ్డు వేయడానికి మళ్ళీ సమ్మతించి ఆ వర్క్ స్టార్ట్ చేసినందుకు చాలా ప్రశాంత్ నగర్ కాలనీ వాసులందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్.